తర్వాత మారుస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ బి చేంజ్. నేను మారాలి. నాకు కావాల్సిన శక్తి నీ ప్రభువా. ఇంకా నీకు ఆయాసకరమైన అభిప్రాయాలు ఎన్నో నా లోపల దాగి ఉండవచ్చు. నీకు ఆయాసకరమైన ఉద్దేశాలు నాలో ఉండవచ్చు. నా మనస్సు మారి రూపాంతరం చెందాలి. యేసయ్యా, నువ్వు రూపాంతరం చెందినావు ప్రార్థించడం వల్ల ఈరోజు నాకు ఆ మాదిరి కావాలి. నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. యేసయ్య చూపిన అనేక మాదిరికరమైనటువంటి జీవిత సాక్ష్యంలో ఒక మాదిరి ఏంటంటే మీరు కూడా రూపాంతరం చెందండి నాలాగా. మీ ముఖ రూపం కూడా మారాలి, నా ముఖ రూపం మారినట్లుగా. మీ చూపులు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ క్రియలు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ ఉద్దేశాలు మారాలి. టోటల్గా మీరే మారిపోవాలి, నాలాగా మారాలి. ఎవరు చెప్పలేదు మాట. అందుకే అంటాడు, రుచి చూసి ఎరిగితే యెహోవా ఉత్తముడు. నాలాగా ఉండండి అని చెప్పిన వారు ఎవరైనా దేశంలో అందరూ కూడా ఎక్కడ ఉండాలని అక్కడ ఉండండి అని చెప్పి దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళు. కానీ యేసయ్య అట్లా అనలే, మీరు అందరు నాలాగా కండి.